తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది? ఇసుక వ్యాపారం. అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని? వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన్ని మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు. మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా. రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా. మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా. క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎవ్వరు కూడా నేను చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత. మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడిగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను. ఇక్కడుండే వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి.